కోడి జుట్టు కట్ చేసే విధానం, వాడాల్సిన మెడిసిన్. ముందుగా కోడి జుట్టు అనేది బాగా నలుపుకోవాలి. నలుపుకున్న తర్వాత కోడి జుట్టు షేప్ అనేది కరెక్ట్గా 1-2 సార్లు చూసుకోవాలి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు. షేప్ అనేది కరెక్ట్గా తెగే విధంగా కొంచెం సేపు దాని మొహం చూస్తూ ఉండాలి. నీట్గా అబ్జర్వేషన్ చేయాలి. ఎక్కడ కట్ చేస్తే ఎట్లా వస్తుంది, ఏ షేప్లో వస్తుందని నీట్గా టాలీ చేసుకోవాలి. చూసుకున్న తర్వాత నీట్గా కోడి జుట్టు అనేది మనం కట్ చేసుకోవాలి. మనం అయితే చాకు వాడతాము. చాకు లేదంటే సిజర్. ఖచ్చితంగా మీరు షేప్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలి. చాకు వాడాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ మీకు ఉండాలి జాగ్రత్తగా. ఎందుకంటే చాకుతో కోయడం అంటే ఎట్లా అంటే అట్లా కోస్తే సరిగ్గా తెగదు. లేదంటే మీరు సిజర్ యూస్ చేశారంటే నీట్గా కట్ అయిపోతుంది. మీకు సింపుల్గా బాగుంటుంది సిజర్తో కట్ చేయడానికి. కొద్దిగా కట్ చేయడానికి కాటన్ కంపల్సరీ ఉండాలి మీ దగ్గర. కాటన్ కట్ చేసిన తర్వాత కాటన్తో నీట్గా క్లీన్ చేసుకొని సిప్లాడిన్ పౌడర్ అనేది ఒకటి దొరుకుతుంది. సిప్లాడిన్ పౌడర్ నీట్గా కోడి హెడ్ మీద వేసారంటే మీకు బ్లీడింగ్ అనేది కంపల్సరీ ఆగిపోతుంది. బ్లీడింగ్ ఆగిపోతుంది. నీట్గా ఆగిపోతుంది. మీరు టెట్రాసైక్లిన్ ట్యాబ్లెట్ ఒకటి ఉంటుంది, దాన్ని మీరు యూజ్ చేసుకోండి. లేదంటే సుగంధ్రి ట్యాబ్లెట్ ఉంటుంది. సుగంధ్రి టెట్రాసైక్లిన్ అని కంపల్సరీ ఒకటి వేసుకోండి. మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో ఒకసారి వేయండి. 2 days యూజ్ చేయండి, సరిపోతుంది. కట్ చేసే ముందు 1-2 సార్లు చూసుకోండి. ఏం పర్వాలేదు, కొంచెం స్లో అయినా పర్వాలేదు. 1-2 సార్లు చూసుకోండి. అప్పుడే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. లేదంటే వంకరగా తెగడం, గుంటలు మెట్టలు తెగడం అట్లా ఉంటుంది. నీట్గా మొత్తం చూసుకోవాలి. కట్ చేసిన మరుసటి రోజు నికోడిన్ లిక్విడ్ దొరుకుతుంది. దాన్ని నీట్గా తల మీద అప్లై చేశారంటే గాయం అనేది తొందరగా తగ్గుతుంది. అది లేదంటే మేమైతే కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కోకోనట్ ఆయిల్ అనేది ఇది మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 times కానీ నీట్గా అట్టా పూసారంటే తగ్గిపోద్ది. 3 times అని ఏం లేదు, 1 time 2 times వేసినా పర్వాలేదు పర్ డే. కోడి జుట్టు అనేది తగ్గిపోద్ది. మీరు కంపల్సరీ ఇవన్నీ మీ దగ్గర ఉంచుకుంటే బాగుంటుంది నీట్గా. ఇది ఫ్రెండ్స్, ఈ 4 items, ఈ 5 items నీట్గా ఉన్నాయంటే మీ దగ్గర జుట్టు అనేది కట్ చేయొచ్చు సక్సెస్ఫుల్గా. చాకు వాడాలంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందుకంటే దీంతో కట్ చేసేటప్పుడు షేప్స్ అనేవి కరెక్ట్గా రావు. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది ఫ్రెండ్స్, చూసుకోండి నీట్గా. కోడి షేప్ అనేది 1-2 సార్లు చూసుకోండి. చూసుకున్న తర్వాత కట్ చేసుకోండి. ఎందుకంటే కోడి షేప్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే కోడి లుక్ అనేది చేంజ్ అయిపోద్ది. అందుకోసం ఇది ఆల్రెడీ కట్ చేసాం మేము, అందుకోసమే నేను కట్ చేసే వీడియో ఏం పెట్టట్లేదు. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా కానీ ఈసారి మా దగ్గర ఏదో కోడి ఉంటుంది, ఖచ్చితంగా దాన్ని కట్ చేసే విధానం నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్.